దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు మరియు 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ గనుక శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది. ఆశ్వీజయుజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ముందు 9 రోజులు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. తర్వాత 10వ రోజు విజయదశమిని జరుపుకుంటూ ఉంటారు. ఈ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుపై గెలిచాడు. అంతేకాక పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఇదే. ఈ సందర్భాన రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఆ విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ దసరా నవరాత్రులలో స్త్రీలు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. కాదని వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి, మాంగళ్య దోషం ఏర్పడుతుంది, ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా నవరాత్రులలో ఏ రంగు గాజులు వేసుకోకూడదు, ఏ రంగు గాజులు వేసుకుంటే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ దసరాలోపు నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇది నిజానికి కథ కాదు, నిజంగా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు వినండి. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు. ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే. ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణె ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. దానికి మా నాన్న కుదరదంటాడు, అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను, మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది, నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు.
అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్ అయ్యా ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్ మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది, ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి దుర్గాదాస్ నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు. అప్పుడు దుర్గాదాస్ అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు, ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా
మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రవృత్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చేయలేదు, కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఇక ఈ దేవీ నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే, మహిళలకు గాజులు అందాన్ని తెచ్చి పెడతాయి. అయితే కేవలం అందం కోసమే మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ కొన్ని దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవటం బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగల సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ముఖ్యమైన కార్యక్రమాలలో, ఇతర శుభకార్యాల సమయాలలో, నోములు నోచుకునేటప్పుడు, ప్రత్యేకమైన పర్వదినాలలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ దేవీ నవరాత్రులలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవారు గాజులు ఎలా వేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ నవరాత్రులలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది. బంగారు గాజులు ఉన్నవారు బంగారు గాజులు కూడా ధరించవచ్చు. కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో ప్రత్యేకంగా కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి నవరాత్రుల్లో ఏ రంగు గాజులు వేసుకోవాలంటే రెడ్ కలర్ గాజులు కానీ, గ్రీన్ కలర్ గాజులు కానీ, పింక్ కలర్ గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పింక్ కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇవే కాక దేవీ నవరాత్రులలో నల్లటి రంగులో ఉండే గాజులు వేసుకుంటే దిష్టి దోషాలు పోతాయి. నల్ల గాజులు అంటే మట్టి గాజులు కాదు, చిన్నపిల్లల చేతికి వేసే గాజుతో చేసిన నల్ల గాజులు ఉంటాయి కదా, అలాంటి నల్ల గాజులను ఆడవారు ఈ దేవీ నవరాత్రుల్లో ధరిస్తే దృష్టి దోషాలు పోతాయి. చాలా మంచి జరుగుతుంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, బ్లాక్ కలర్ ఈ 4 రంగుల్లో ఉండే గాజులను దేవీ నవరాత్రుల్లో ధరిస్తే అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. కానీ ఈ దేవీ నవరాత్రుల్లో ఆడవారు పొరపాటున కూడా స్కై బ్లూ కలరు, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులను వేసుకోకూడదు. వేసుకుంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. భర్తకు కష్టాలు వస్తాయి. మాంగళ్య దోషం ఏర్పడుతుంది. కాబట్టి దేవీ నవరాత్రుల్లో ఆడవాళ్ళెవ్వరూ కూడా స్కై బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్, గ్రే కలర్లో ఉండే గాజులు ధరించవద్దు. రెడ్, గ్రీను, పింకు, బ్లాక్ కలర్లో ఉండే గాజులను ధరించండి. కనీసం 2 చేతులకు కలిపి 1/2 డజను గాజులు వచ్చేలాగా ధరించండి. 1/2 డజను కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. ఇలా ఆడవాళ్ళు గుర్తుంచుకుని నవరాత్రుల్లో ఈ రంగులో ఉండే గాజులు ధరించండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యి శుభ ఫలితాలను పొందండి. అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. 7 తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది. అమ్మవారికి కోపం వస్తుంది. కష్టాలు సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది గనుక దసరా నవరాత్రుల్లో ఎవరూ కూడా తప్పు పనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు.
మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేగాను ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు ఊరి పొలిమేరను దాటకూడదు. అలాగే నదులను దాటి ప్రయాణం చేయకూడదు. దసరా నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో నిమ్మకాయను కోయకూడదు. అలాగే ఈ నవరాత్రుల్లో చిక్కుడుకాయలను తినకూడదు. ఈ 11 రోజుల వరకు మంచం మీద కూర్చొని ఆహారాన్ని తినకూడదు. ఇలా చేయటం వల్ల మీకు ఆహార కొరత ఏర్పడుతుంది. అలాగే ఈ నవరాత్రులు 11 రోజుల వరకు గోర్లు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటము, జుట్టు కత్తిరించటం చేయకూడదు. నవరాత్రుల్లో ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం హరించుకుపోతుంది. సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెను ఉపయోగిస్తాము. కానీ ఈ దసరా నవరాత్రుల్లో పూజ చేసేటప్పుడు నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇల్లంతా బంగారమయం అవుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ మీరు చేసే వంటల్లో గల్లులుపును మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి సాధారణమైన ఉప్పును వాడకుండా కల్లుప్పును వంటల్లో ఉపయోగించండి. ఈ 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. అంటే సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవాలట. ఎవరైతే ఈ 11 రోజుల పాటు ఉదయాన్నే నిద్రలేగుస్తారో అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఆలస్యంగా నిద్రలేగిస్తే మాత్రం మీ జాతకంలో దరిద్రం తాండవిస్తుంది. అలాగే ఈ 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానం చేయాలి. చిన్నపిల్లలు, ముసలివారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగిలిన వారు తప్పకుండా చన్నీటి స్నానం చేయాలి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 11 రోజులు ఆడవారు తలకు స్నానం చేయవలసిన పని లేదు. దేవీ నవరాత్రులు మొదటి రోజు, అష్టమి, దశమి రోజులలో తలకు స్నానం చేస్తే సరిపోతుంది. ఎలాగో నవరాత్రుల్లో మాంసాహారం తినరు, బ్రహ్మచర్యం పాటిస్తారు కాబట్టి ఆడవారు ప్రతిరోజు తలకు స్నానం చేయవలసిన పని లేదు. కానీ మగవారు తప్పకుండా 11 రోజులు తలకు స్నానం చేయాలి. మీరు పూజల్లో పాల్గొనకపోయినా తప్పకుండా తలకు స్నానం చేయండి. ఈ 11 రోజులు చన్నీటి స్నానం చేయటం వల్ల మనసు ఆధ్యాత్మికం వైపు మళ్ళుతుంది. ఈ 11 రోజుల పాటు జలంలో దైవశక్తి పుష్కలంగా ఉంటుందట. కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ చన్నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ 10 గంటల్లోపే స్నానం చేసేయాలి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఉదయం 10 గంటల తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానంగా పరిగణించబడుతుంది. దీనివల్ల రాక్షస గుణాలు ఏర్పడతాయి. కాబట్టి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటల్లోపే స్నానం చేసేయండి. మనలో చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, వివాహ సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఈ నవరాత్రుల్లో మీ ఇంటి తలుపుపై పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో తలుపులపై స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆహార నియమాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి. అంతేకాని చద్దన్నాన్ని తింటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే 11 రోజుల పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, దుంపలు అలాగే మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నవరాత్రుల్లో జుట్టు విరబూసుకుని నట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే మీ కుటుంబానికి నష్టం సంభవిస్తుంది. పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు వస్త్రాలను ధరించకూడదు. మనలో చాలామంది పూజల్లో తులసి ఆకులను ఉపయోగిస్తాము. కానీ నవరాత్రుల్లో మాత్రం తులసి దళాలను అస్సలు కోయకూడదు. ఎందుకంటే తులసి మొక్కల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో తులసి ఆకులను కోస్తే ఖచ్చితంగా ఆస్తి నష్టాలు సంభవిస్తాయి. పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పకుండా కాళ్లకు పసుపు రాసుకోవాలి. ఈ నవరాత్రుల్లో కాళ్లకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం వస్తుంది. భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఆడవారి
మంగళసూత్రాలకు పెన్నీసులు ఉండకూడదు. మంగళసూత్రానికి పెన్నీసులు ఉంటే భర్త ఆదాయం తగ్గిపోతుంది. అలాగే నవరాత్రుల్లో దక్షిణ దిశ వైపు ప్రయాణం చేయకూడదు. దక్షిణ దిక్కు అంటే యమధర్మరాజు నివాసం కాబట్టి నవరాత్రుల్లో దక్షిణ దిశగా ప్రయాణాలు పెట్టుకోకండి, లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో వచ్చే శనివారం రోజున తలకు నూనె పెట్టుకోకూడదు. అలాగే శనివారం నాడు పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉన్న చీపురుని ఎవరికి కనబడకుండా తలుపు వెనుక పెట్టుకోండి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ నవరాత్రుల్లో మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా సరే మీ ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందట. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ నవరాత్రుల్లో మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే వెంటనే మీ ఇంటిని ఊడవకూడదు. ఒకవేళ ఇంటిని ఊడిస్తే మీ భర్తకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళగానే ఒక 40 నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఈ 11 రోజుల పాటు భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఒకవేళ మీ ఇంట్లో గొడవలు జరిగితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు. ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం, అంతేగాని మనం బాగా తినేసి పూజల్లో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చునని, లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు. దానివలన ఎటువంటి పాపం అంటదు. అలా కాకుండా నెలసరి సమయంలో కూడా పూజ చేశారంటే తరతరాల వరకు పాపం తగులుతుంది. ఇటీవల కాలంలో చాలామంది పీరియడ్స్లో కూడా పూజ చేసేసుకోవచ్చు, తప్పేమీ లేదు, మనము స్త్రీయే, ఆ తల్లి కూడా స్త్రీ కదా అని అంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పెద్దవారు తోటి మనుషులలో దైవాన్ని చూడండి, ఆడవారిని అమ్మవారులుగా లక్ష్మీ స్వరూపాలుగా భావించండి అని చెప్పారు. కానీ వారినే దైవాలుగా భావించండి, వారిని పూజించండి అని చెప్పలేదు. మనిషి దేవుడితో ఎప్పటికీ సమానం కాలేడు. కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలను వదిలివేయండి. నెలసరి సమయంలో పూజలు చేయకండి. కాదని మీరు పూజ చేస్తే అది మీ పిల్లలకు లేదా వారి పిల్లలపై చాలా దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ విషయం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు. మనం ఇప్పుడు తెలిసి తెలియక చేసే తప్పులకు మన భవిష్యత్తు తరాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం కుటుంబం గురించి ఆలోచించైనా మారుతారని చెప్తున్నాము. అలాగే పీరియడ్స్లో ఉన్న ఆడవారు వాయనం తీసుకోకండి, ఇవ్వకండి. ఒకవేళ ఈ నవరాత్రుల్లో ఎవరైనా స్త్రీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నెలసరిలో ఉంటే తాంబూలం ఇవ్వకండి. అలా కాకుండా ఈ 11 రోజులలో మీకు నెలసరి రాకపోతే మీ ఇంటికి ఎవరు వచ్చినా వారికి బ్లౌజ్ ముక్క కానీ ఒక పండును కానీ చేతిలో పెట్టండి. వారిని ఉత్త చేతులతో పంపకండి. నవరాత్రుల్లో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద భర్త మీద అరవకూడదు. అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు. నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. నవరాత్రుల్లో నైవేద్యాల్లో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో నియమం తప్పక పాటించాలి. మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అసలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండు కానీ ప్రసాదం కానీ ఇచ్చి గౌరవం ఇవ్వాలి. అంతేగాని వారిని అవమానించి పంపించకండి. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి. కాబట్టి ఈ 11 రోజుల వరకు ప్రతి ఒక్కరూ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మనలో చాలామంది ఈ నవరాత్రుల్లో ఉపవాసాలు ఉంటారు. అలాంటి వారు కటిక ఉపవాసాన్ని ఉండకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు ఆడవారికి మరియు మగవారికి ఇద్దరికీ వర్తిస్తాయి కనుక
ఆడవారు మరియు మగవారు ఈ దసరా 11 రోజులు ఈ నియమాలను పాటించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, ఆనందంగా జీవించండి. అయితే ఈ దేవీ నవరాత్రులు వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దేవీ నవరాత్రులలోపు లేదా దేవీ నవరాత్రులలో ఈ వీడియో మీ కంట పడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు, ఈ వీడియో చూడలేరు. దేవీ నవరాత్రులలోపు లేదా నవరాత్రులలో ఈ వీడియో చూసిన, ఈ కథలు విన్న కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజయుజ శుద్ధ నవమి వరకు ఉండే 9 రోజులను దేవీ నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు అలాగే 10వ రోజు అయినటువంటి విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది. నవరాత్రి పదంలో నవ శబ్దం 9 సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రులు అని ధార్మిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి. అంటే 9 పగళ్ళు 9 రాత్రులు నిర్వర్తించే దేవీ పూజకు ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వీజయుజ శుక్లపక్షం పాడ్యమి తిథి నుండి దశమి వరకు 9 రాత్రులు 9 పగళ్ళు అమ్మవారిని పూజించటం ప్రశస్తంగా చెప్పబడుతోంది. దీనినే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత ఈ సమయంలో సృష్టికి కారణమైన మహామాయ తీవ్ర వేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత ఆమెను ఆహ్వానించటం సులభ సాధ్యం. కాబట్టి ఈ సమయంలో 9 రోజులు నవదుర్గలను నిష్టగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలిత సహస్రనామాలు, దుర్గా సప్తసతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడేవారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ 9 రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయటం శుభకరం. ఇక ఈ దేవీ నవరాత్రులు వచ్చేలోపు లేదా దేవీ నవరాత్రుల్లో ఈ కథలు వింటే చాలు లెక్కలేనంత అదృష్టము, ఐశ్వర్యము వస్తాయి. ఈ దసరాలోపు నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇది నిజానికి కథ కాదు, నిజంగా జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు వినండి. అప్పట్లో గాజులు షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు, గాజులు అమ్ముకునేవారు ఊరికి వచ్చి తిరిగి అమ్మేవారు. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు. ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు. దుర్గాదాస్ ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకొని కనిపించింది. ఆమె ముత్తైదువు. చక్కగా ముక్కు పుడక, కాళ్లకు పసుపు, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయి దుర్గాదాసును పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతి నిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాసుతో, నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను, నువ్వు గోపాలపురం వెళ్తూ ఉన్నావు కదా, శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు. అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరిణ ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు.
దానికి మా నాన్న కుదరదంటాడు. అయినా గట్టిగా పట్టుకో, కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గాదాసుతో చెప్తుంది. అప్పుడు దుర్గాదాస్ సరే అని శివాలయం పక్కన ఉన్న ఎత్తరుగుల ఇంటికి వస్తాడు. ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటి ముందర వేద విద్యార్థులు కనిపిస్తారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి, అయ్యా, చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను, ఇంకా ఊరంతా తిరిగి గాజులు వెయ్యాలి అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి, నాకు అస్సలు ఆడ సంతానమే లేదు, నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ దుర్గాదాస్ శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు. దానికి దుర్గాదాస్, అయ్యా, ఏవైనా గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి. చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా? మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్. దానికి రామకృష్ణ పండితుడు, నాకసలు అమ్మాయిలే లేరు, ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గాదాస్తో వాదిస్తాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు. దానికి దుర్గాదాస్, మీరు భలేవారు, ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతురిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని. అయ్యా, మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది. ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గాదాస్. అప్పుడు రామకృష్ణుడు, మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరిణ లేనే లేదు, ఇంకా కాసు ఎక్కడిది అంటాడు. మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గాదాస్. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా, దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే, ఒక్కసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు. ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా, ఒక్కసారి బాగా చూడు, అందులో కుంకుమ భరిణ ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు. రామకృష్ణుడికి కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరిణ బయటకు వస్తుంది. ఆ కుంకుమ భరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది. అప్పుడు రామకృష్ణుడు మనసులో, అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు, నా తల్లి కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు, నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు. రామకృష్ణుడు కుంకుమ భరిణలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి కుంకుమ భరిణలో చెయ్యి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చెయ్యి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి. రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరిణలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట. తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది. అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి, దుర్గాదాస్, నువ్వు ఎవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు. బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు. కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు. ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు. అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో, వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు, అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు.
అప్పుడు దుర్గాదాస్, అమ్మా దుర్గమ్మ, వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనబడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు. ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాణ్ణి అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటే అప్పుడు చెరువులో నుంచి 2 చేతులు బయటకు వస్తాయి. 2 చేతులకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. దుర్గాదాస్ ఈ దృశ్యాన్ని, అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది. ఊరంతా మొక్కుతారు. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు. అప్పట్నుంచి రామకృష్ణుడు, వారి కుటుంబం భక్తి ప్రవృత్తులతో అమ్మవారిని పూజించటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లింది. అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు. గాజులమ్ముకునే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు. ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు. ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికే అమ్మ సాక్షాత్కరిస్తుంది. ఈ కథను దసరాలోపు లేదా దసరా రోజు వింటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఆమె కృప మీ మీద పడి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.